బాబు, చాలా రోజుల తర్వాత మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే చూడముచ్చటేసింది బాబు. కానీ ఇప్పుడిలా రాము, గుండెల్లో ఎంత బాధున్నా పైకి నవ్వుతూ నటించకపోతే ఈ సమాజంలో బ్రతకలేదు. అదేంటి బాబు అంత మాట అన్నారు? నిజం రాము, నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. నేనెప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అయినా ఆ దేవుడు ఇన్నాళ్ళు ఈ ప్రపంచానికి ఎందుకు దూరం చేశాడో తెలియట్లేదు. మీ జీవితానికి ఏంటి బాబు? ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, సంఘంలో ఎనలేని గౌరవం ఉంది, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి నీడ తాకటం సహజమే కదండి. ఇక మీకు ఎలాంటి బాధలు ఉండవు బాబు. అన్నీ ఉన్నాయి రాము, కానీ మనశ్శాంతి లేదు. బాబు రాము, 5 ఏళ్ల వరకు అమ్మ ఆడిస్తుంది, 20 ఏళ్ల వరకు నాన్న నడిపిస్తాడు. కానీ 80 ఏళ్ళు మనతో కలిసి జీవించే భార్య వంచిందని తెలిసాక ఏ మగాడైనా తట్టుకోగలడా? తులసిని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, కానీ ఇంత దిగజారిపోతుంది అనుకోలేదు. మనసులో ఒకరిని పెట్టుకుని నాతో తాళి కట్టించుకునే అంత సంస్కారం లేనిదని అనుకోలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేసి ఉండొచ్చని సరిపెట్టుకున్నాం. ఇప్పటికీ తన మనసులో మరో మగాడికి చోటుందని చెప్తుంటే గుండె పగిలిపోయింది రాము. అది తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. బాబు, పొరబడుతున్నారు. మీరు ఊహిస్తున్నది తప్పు. రాము, ఇంత జరిగాక కూడా ఎలా ఆ మాట మాట్లాడుతున్నావు? అవును బాబు, మీరు పెద్దాళ్ళు. నాలాంటి వాడికి మీ ఇంట్లో కాదు, మీ గుండెల్లో స్థానం ఇచ్చినా ఎప్పటికీ నా స్థానం గుమ్మం బయటే బాబు. అందుకే జరుగుతున్న ఘోరాలు కళ్ళారా చూస్తున్నా గుడ్డివాళ్లా బతికాను. ఎప్పుడూ మీ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చలేదు. కానీ మీరిలా బాధపడుతూ తులసమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటే చెప్పక తప్పట్లేదు బాబు. బాబు, అందరూ తులసమ్మ మీ చేత తాళి కట్టించుకుంది, మిమ్మల్ని మోసం చేసింది అని అంటున్నారే తప్ప మీరు తులసమ్మ జీవితానికి సంకెళ్ళు వేశారు అని ఏ ఒక్కరూ అనట్లేదు. ఇది అమాయకురాలైన తులసమ్మ దురదృష్టం బాబు. పచ్చని పందిట్లో ప్రేమించిన వాడితో పెళ్లి జరగబోతుంటే మానసిక స్థితి సరిగ్గా లేని మీరు మంచికి చెడికి తేడా తెలియక కళ్ళు మూసి తెరిచేలోగా తులసమ్మ మెళ్ళో తాళి కట్టారు. తులసమ్మ కలలు కళ్ళలయ్యాయి, ఆశలు అడగంటిపోయాయి. ఏ ఆడదైనా అలాంటి స్థితిలో ఏం చేస్తుంది? మనసుకు నచ్చిన వాడితో వెళ్ళిపోవాలా, లేక తన ప్రమేయం లేకుండా తాళి కట్టిన వాడితో కాపురం చెయ్యాలి? ఏ అమ్మాయికైనా ఇది ఊహించలేని శిక్ష బాబు. కానీ తులసమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీరు కట్టిన తాళే భగవంతుడిచ్చిన వరం అనుకుని లోకం తెలియని మీతో ఏకమై మీతో నడిచొచ్చింది బాబు. మీరు తెలియక చేసిన తప్పుకి అన్నీ తెలిసిన తను శిక్ష అనుభవించింది.
మీరు నిద్రపోతే రాత్రిలా భావించింది. మీరు మెలకువతో ఉంటే పగలని ఊహించుకుంది. మీరే సర్వస్వం అని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇదేనా బాబు తులసమ్మ చేసిన తప్పు? ఇదేనా బాబు తులసమ్మ చేసిన మోసం? ఆ తల్లికి చదువు ఉంది, సంస్కారం ఉంది, తెగు ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఇష్టం లేని వస్తువుని విసిరికొట్టగలరు, మనసిచ్చిన మనిషితో వెళ్ళిపోనగలరు. కానీ ఎందుకు అన్నీ మీరే అనుకుంది? ఎందుకు మీతోనే తన బతుకు సాగించాలనుకుంది? మీరు కట్టిన తాళి మీద తనకి ఎంత గౌరవం ఉందో అంతకు మించి మీ మీద ప్రేమ ఉంది బాబు. మీరు తాళి కట్టే క్షణం ముందు ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఇష్టపడ్డా, మీరు తాళి కట్టిన మరుక్షణం ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ చెరిపేసింది బాబు తులసమ్మ. ఆమె శ్వాస ధ్యాస అన్నీ మీరే. మీరు తప్ప ఈ ప్రపంచంలో ఆ అమాయకురాలికి ఎవ్వరూ లేరు బాబు. బాబు, తులసమ్మ మీ కుటుంబానికి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. కానీ మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఆ తల్లికి అడుగడుగునా ఎదురు దెబ్బలు. దినదినం ఒక గండంలా బ్రతికింది. మీ మీద తనకున్న ప్రేమ, తను మీకు చేసిన సేవలు మీ కుటుంబంలో అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరూ మీకు చెప్పరు, చెప్పే సాహసము చేయరు. ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూసిందే నిజం, చెవులతో విన్నదే వాస్తవం. వాళ్ళ కళ్ళకి పొరలు కమ్మేయని, వాళ్ళ చెవులకి తుప్పు పట్టిందని మీరైనా గుర్తించి తులసమ్మని ఆదరిస్తారని ఇదంతా చెప్పాను బాబు. బాబు, తులసమ్మ మంచు పువ్వు కన్నా స్వచ్ఛమైంది బాబు. కలలో కూడా మరో మనిషిని నా మనసులోకి రానివ్వలేదు. చావైనా బతుకైనా మీతోనే అనుకున్నాను. మీరు కనిపించని ప్రతి నిమిషం నరకం అనుభవించాను. ఇంతకాలం నేను బతికున్నాను అంటే కేవలం మీకోసమేనండి. రాము, బండితి. ఇంటికెళ్ళాలి, బండితి. కల్పన, కల్పన రా. రమేష్ లోపల రా. కల్పన, కల్పన, కల్పన.
రా రమేష్, కల్పన కొంచెం మంచిలు పడ. కూర్చో. కల్పన తీసుకురా. వస్తున్నానండి. ఇదిగోండి. రమేష్ మంచిది తాగు. ఏమండి? ఏంటండి ఇది? రమేష్ మీకెక్కడ కనిపించాడు? రోడ్డు మీద దిక్కు తోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాడు. ఆంటీ, ఇతను రోడ్డు మీద నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి అల్లరి చేయబోయాడు. అంతలో అంకుల్ వచ్చి కాపాడారు. కల్పన, నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే జనం చేతుల్లో చావు దెబ్బలు తినుండేవాడు. ఇలాంటి స్థితిలో ఉన్న రమేష్ని చూశాక ఏం చేయాలో నాకేం తోచలేదు. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఏమండి? ఆ పాపిష్టిది మనందరి జీవితాల్ని నాశనం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి దాన్నెందుకండి జ్ఞాపకం చేస్తారు? కల్పన, ఆ రాక్షసి చెడ్డదే కావచ్చు, కానీ రమేష్ ఏం చేశాడు? దాని మెళ్ళలో తాళి కట్టిన పాపానికి పాపం శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. కావచ్చండి, కానీ అన్ని బంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఏ ఉద్దేశంతో రమేష్ ఇంట్లో పెట్టుకుంటారు? మానవత్వంతో. మనిషికి మనిషికి ఉండే బంధంతో.
ఒంటి నిండా గాయాలు, ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేని వెర్రితనం, తినడానికి పిడికెడ అన్నం దొరక్క, పడుకోవడానికి కాస్త చోటు లేక తను ఎలా బతుకుతాడు? కల్పన, రమేష్ ఎలాంటి వాడో ఏంటో నాకు బాగా తెలుసు. అయినా నేను ఆ రాక్షస్కి భర్త అని చెప్పి రమేష్ని ఇంటికి తీసుకురాలేదు. ఈ ఇంటి అల్లుడని భావించి తీసుకొచ్చాను. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు మన అమ్మాయికి ఎన్ని కష్టాలు వచ్చాయంటే కారణం ఏంటి? నా బిడ్డ కట్టుకున్న వాడికి దూరం అయిందంటే కారణం ఎవరు? ఇంత జరిగాక కూడా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారండి? కల్పన, నిందకి నిజానికి వ్యత్యాసం లేదా? వాళ్ళు విలువలు కోల్పోయి మన బిడ్డ మీద నిందలు వేసిన మూర్ఖులు. కానీ నేను నిజం తెలిసిన మానవతావాదిని. అందుకే తనని చేరదీశాను.